ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ఆల్ ఫ్రీ ఉంటాయి అనేసి. సో రాజకీయ నాయకుల గురించి లాస్ట్ వీక్ నేను ఎక్కువగా చెప్పడం జరిగింది. ఈ వారం సినిమా వాళ్ళకి అని చెప్పని అనేసి ఆల్ ఫ్రీ ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అట్లాగే వాళ్ళు సంపాదించుకునే డబ్బులు లేదు అని చెప్పనంటే కనుక ఒక కామన్ మ్యాన్ ఇస్తున్నటువంటి డబ్బులతోటి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇంకోటి ఏంటి అనేది. దీనికంటే ముందు ఏంటి అని చెప్పనంటే భారతీయులందరికీ, ఇండియన్స్కి, ఇండియాలో ఉన్న వాళ్ళకి లేదు వేరే దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అనుకుందాం మనం. ఓకే, ఇంకా అసలు విషయానికి వచ్చామంటే ఒకటి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, లేదు స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, లాయర్స్ కావచ్చు, జడ్జీలు కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదు అని చెప్పారంటే ఒక కామన్ మ్యాన్ డైలీ కూలీ కావచ్చు, లేదు అని చెప్పారంటే కనుక స్వామీజీలు, లేదు ఇంకోటి చాలామంది మనకి ఎవరెవరి ఫీల్డ్లో వాళ్ళు ఉంటారు. ఇంకోటి అని చెప్పని అనేది, ఇక్కడ ఎవ్వరూ దేవుళ్ళు లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు అనేవి వస్తాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బు సమస్య లేకపోవచ్చు, వాళ్ళకి ఆరోగ్య సమస్య రాదా అంటే వస్తుంది. ఇంట్లో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. ఫ్యామిలీ సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. అట్లాగే వాళ్ళు మనిషి పుట్టిన ఒక దీని నుంచి చచ్చేదాకా మధ్యలో బతికే అటువంటి టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ పుట్టిన ప్రతి జీవి భూమి మీద పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే. సో డబ్బులు ఉన్నాయి కదా అనేసి వాళ్ళకి జబ్బులు రావు, లేకపోతే చావు లేదు, ఇంకోటి అని చెప్పని అనేసి అనుకోకండి. ఎందుకంటే రీసెంట్గానే ఎంతోమందిని మనం చూసాం. రాజకీయ నాయకులు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక పొలిటీషియన్స్ దీని మీద అనేసి తీసుకున్నాము అని చెప్పనంటే అనారోగ్య సమస్యలతోటి అనేసి చనిపోయిన వాళ్ళని చూసాము, సినిమా యాక్టర్లను చూసాము, స్పోర్ట్స్ వాళ్ళని చూసాము, బిజినెస్ వాళ్ళని చూసాము, అందరినీ చూసాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రోజు చనిపోవటము అనేది గ్యారంటీ, అది కన్ఫామ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, వెనక ముందు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇదొకటి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరు దేవుళ్ళు లేరు, భూమి మీద పుట్టిన వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకుంటే అందరికీ కొంచెం ఏంటి అంటే ఎవరికి మర్యాద ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇచ్చేయాలి అనేసి. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే, ఎవరు మీతోటి ఏ రకంగా ప్రవర్తిస్తారో, అంటే మీకు మర్యాద ఇస్తున్నారో మీరు మర్యాద ఇవ్వండి, మీకు గౌరవం ఇస్తున్నాడు మీరు గౌరవం ఇవ్వండి, మిమ్మల్ని తిడుతున్నాడు మీరు కూడా తిట్టండి అవతల వాడిని. మిమ్మల్ని తిడుతుంటే మీరెందుకు కోరుకుంటారు? మీ మీదకి ఏదన్నా ఇష్యూ మీద అనేసి ఫైటింగ్కి వస్తున్నాడు ఇంకోటి అని చెప్పనంటే కనుక మీరు కూడా కొట్లాడండి. ఇదే ఉంది. ఎందుకంటే మనము ఏది ఇస్తే అది వెనక్కి వస్తుంది అని చెప్పననే దాని మీద చాలామంది చెప్తూ ఉంటారు కదా. అదే రకంగా మనము చెట్టు ఏ విత్తనం నాటామో ఆ చెట్టే మొలుస్తుంది. ఇప్పుడు బెండ విత్తనం నాటామో అని చెప్పనంటే టమాటాలు కాయవు, దానికి పచ్చిమిర్చి కాయవు. బెండకి బెండే కాస్తుంది, టమాటోకి టమాటానే, వంకాయకి వంకాయే, పచ్చిమిర్చికి పచ్చిమిర్చే, ఆకుకూరలకి ఆకుకూరలే. సో ఏది వేస్తే అదే వస్తుంది, ఏది తింటే అదే బయటికి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఇంకా సినిమా వాళ్ళు దీనికి వచ్చాము అని చెప్పనంటే, షూటింగ్ టైంలో ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా లేదు ఇంకెక్కడైనా కానీ వాళ్ళకి షూటింగ్లు అవుతున్నాయి. ఇంకోటి అంటే వాళ్ళకి ట్రావెలింగ్ దగ్గర నుంచి, అంటే కారు దగ్గర నుంచి పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నరు,
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తాగేవాళ్ళు ఉన్నారు అంటే మందు, సో ఇవన్నీ కూడా ఆల్ ఫ్రీ స్కీమ్స్ వాళ్ళకి. అట్లాగే దీని మీద తీసుకున్నామంటే బట్టలు, వేసుకున్న బట్టలు చాలామంది సినిమా యాక్టర్లు ఏంటి అంటే షూటింగ్ అప్పుడు వేసుకున్నటువంటి బట్టలతోటి అవి తీసుకొని అట్లాగే వెళ్ళిపోతుంటారు అని చెప్పండి అనేది కూడా చాలామంది నాకు చెప్పినటువంటి విషయం అనమాట. సీనియర్ యాక్టర్లు ఇంతకుముందు ఇప్పుడు లేరు, చనిపోయారు. వాళ్ళైతే కనీసం మనకి హ్యాండ్ కర్చీఫ్లు కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోయేవాళ్ళట. ఇంట్లో తీసుకెళ్ళిపోతే ప్రొడ్యూసర్ కూడా ఏమనేవాడు కాదు, మెయిన్ యాక్టర్ తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకోటి అనేసి. అట్లాగే ఈ లేడీస్ దీని మీద తీసుకున్నాము ఇంకోటి అని చెప్పనంటే మనకి వచ్చేసి చాలా సందర్భాల్లో టీవీ న్యూస్లలో లేదు సోషల్ మీడియాలో ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. ఏమని అంటే సినీ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పటికి ఈ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ హీరో అంటే మెయిన్ క్యారెక్టర్, నేను వాళ్ళని హీరో అన్నాను, ఎంటర్టైనరు మెయిన్ ఎంటర్టైనరు అనేసి అంటాను నేను. అయితే డైరెక్టరు సో లేదు ఇంకోళ్ళు అనేది మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు, లేదు అని చెప్పనంటే కనుక మాతోటి ఎంజాయ్మెంట్ కోసం అనేసి అడిగారు ఇంకోటి అనేసి. ఈ యొక్క క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు ఇంకోటి అనేది ఒక సినీ ఫీల్డ్లోనే లేదు, అన్ని ఫీల్డ్స్లో ఉంది అది. ప్లస్ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే సినీ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకోసమో అని చెప్పనంటే అది మనకి కొంత లగ్జరీ లైఫ్కి లేదు ఆల్ ఫ్రీ స్కీమ్స్ కింద అనేసి అన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ అది అనేది ఉంటుంది, అది ఉంది కూడా, కన్ఫామ్గా ఉంది. దానికి ఇష్టపడితేనే ఆ ఫీల్డ్లోకి వెళ్ళు, లేదు అని చెప్పనంటే కనుక నాకు డబ్బులు కావాలి, లేదు అని చెప్పనంటే నేను కష్టపడను, లేదు అని చెప్పనంటే నేను ఇంకో రకంగా నేనేం చేయలేను ఇంకోటి అని చెప్పనంటే కనుక అది అక్కడ ఏమంటారు ఫేమస్ అవ్వటము, సెలబ్రిటీ అవ్వటము ఇంకోటి అని చెప్పని అనేది ఎక్కువ సినిమాల్లో ఛాన్సులు రావటము అనేది ఆడ వాళ్ళకి లేడీ యాక్ట్రెస్కి జరిగే అవకాశం లేదు. సో కాబట్టి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళే ఆ ఫీల్డ్లోకి వెళ్తారు. దీంట్లో బయటికి వచ్చి చెప్తున్న వాళ్ళు ఎంతమంది, V2 అని చెప్పని అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ దీంట్లో నేను కూడా బాధితురాలనే, నాకు కూడా ఈ రకంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కమిట్మెంట్ అడిగారు ఇంకోటి అని చెప్పని అనే దాని మీద అనేసి చెప్తూ ఉంటారు. ఓకే, దానికి ఇష్టమయ్యి వెళ్ళావు, దానికి కమిట్మెంట్కి ఇష్టమైతే కంటిన్యూ చెయ్యి ఆ ఫీల్డ్లో, లేదు అని చెప్పనంటే కనుక బయటికి వచ్చేయి. నేను ఎవడు బలవంతం పెట్టాడు, ఎవడికి కావాలి, నీకు డబ్బులు కావాలి, వాళ్ళకి ఇంకోటి కావాలి అడిగారు, అది ఎవరోది దీని మీదే వాళ్ళకు ఉంటుంది. దీన్ని తప్పు పట్టడము ఇంకోటి అని చెప్పిన అనేది కాదు. వెళ్ళే ముందే మనం చేసే ముందే మనం కమిట్మెంట్ ఇచ్చే ముందే ఒక జాబ్లో జాయిన్ అయినా ఒక సినీ ఫీల్డ్లోకి వెళ్ళినా లేదు ఇంకోటి అయినా కానీ అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే దీనికి వచ్చేసి ఏమంటారు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేని మీద అయినా కానీ ఒక కామన్ మ్యాన్కి ఒక పేదవాడికి వేస్తున్నటువంటి ఓటు, లేదు అని చెప్పనంటే కనుక సినిమాలకి పెడుతున్నటువంటి టికెట్ డబ్బులు, వీటితోటి అని చెప్పని అనేది రాజకీయ నాయకులు ఏమో గెలుస్తారు, పార్టీ ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు అవుతారు, ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు పిఎంలు అవుతారు. సినిమా వాళ్ళకి రిలీజ్ రోజు అని చెప్పని అనేసి టికెట్ కొనుక్కొని వెళ్ళి చేసినప్పుడు అని చెప్పని అనేది వాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. సినిమా బాగున్నా బాగాలేకపోయినా కానీ ఫస్ట్ 3 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత దైవాధీనం మోటార్ సర్వీసు ఎంత దీని మీద ఉన్నా కానీ 3 రోజులు సినిమా నడుస్తుంది. ఈ రోజుల్లో మ్యాక్సిమం 15 రోజులు సినిమా నడిచింది అని చెప్పనంటే చాలా ఎక్కువ అని చెప్పని అనే దాని మీద ఆ ప్రొడ్యూసర్లు లేదు డైరెక్టర్లు ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేయటము, దానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా టికెట్ రేట్లు పెంచేసి చేసుకొని వెనక్కి తీసేసుకోవటము అని చెప్పని అనేది.
పోనీ తీసుకున్నారు, టికెట్ రేట్లు పెంచారు, దాని మూలంగా ప్రజలకు ఏమన్నా జరుగుతోందా? ఏం లేదు. ట్యాక్సీలు ఏమన్నా కడుతున్నారా? పోనీ గవర్నమెంట్కి కరెక్ట్గా లెక్కలు చూపించి ఇటు డబ్బులు తీసుకుంటున్నటువంటి సినిమా యాక్టర్లు కావచ్చు, లేదు ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి ప్రాఫిట్ కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు. సో ఆ రకంగానూ ఉపయోగం లేదు, ఈ రకంగానూ ఉపయోగం లేదు. సో మరి అంతగాడికి పెంచిన టికెట్ రేట్లు పెట్టుకొని అని చెప్పననేసి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఏముందిరా? ఎర్రి పుష్పాలు, అది ఆలోచించుకోండి. అది సో దీనికి ఏంటి అని చెప్పనంటే, ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి అని చెప్పనంటే, ఒక కామన్ మ్యాన్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఇంకోటి అని చెప్పనంటే, జేబులో 100 రూపాయలు లేక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ పోయించుకోలేక, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే బస్కి టికెట్లకి డబ్బులు లేక, ఇంకోటి లేక అనేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. అట్లాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, పిల్లల చదువుకి, ఎడ్యుకేషన్ పర్పస్కి, లేదు అని చెప్పనంటే కనుక డైలీ మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు. ఎందుకంటే సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, స్పోర్ట్స్ వాళ్ళకి, వీళ్ళకి ఏంటి అంటే అన్నీ కూడా ఆ ఒక్క సంస్థకి సంబంధించినటువంటి ఇవి చూసుకుంటాయి. కాబట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, లేదు పెట్రోలు, లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏవి ఎంత రేటు పెరిగినా కానీ వాళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే దేనికి వాళ్ళు చేతి నుంచి డబ్బులు పెట్టేది ఏం లేదు. 90% ఈ ప్రజల మీద బతికేదే అనమాట వాళ్ళు. సో 10%, 100 రూపాయల్లో 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, 90 రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అది గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కూడా అంతే. సో ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పనంటే, ముందు మనకి మనం తెలివిగా ఆలోచించి మనం సంపాదించినటువంటి డబ్బులతోటి అనేది మనం జాగ్రత్త పెట్టుకొని, మన దీని మీద అని చెప్పననేసి మనం ఎంత సేవింగ్ చేసుకున్నామో అని చెప్పననేది మన డెవలప్మెంట్కి అనేది వాడుకోవాలి. కానీ అవతల వాడి డెవలప్మెంట్ కోసము అనేది నువ్వు నీ సొంత డబ్బులు, నీ సొంత టైము, నీ సొంత శ్రమ పెట్టావో అని చెప్పనంటే నీ అంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఇది ఒకటి ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే వాడేమన్నా నీ ఊరోడా, నీ కులమా, నీ మతమా, లేదు అని చెప్పనంటే కనుక ఇంకోట. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. పోనీ వాడి వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? అవతల వాళ్ళ వల్ల ఉపయోగం ఏమన్నా ఉంది అని చెప్పనంటే చేయాలి, లేదు అని చెప్పనంటే లేదు. ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి అని చెప్పనంటే, చీటింగ్ తోటి అనేసి డబ్బులు దొబ్బేస్తున్న వాళ్ళు అనేది ఇంకో పక్కన తయారయ్యారు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఈ మధ్యన రీసెంట్గా ఈ అపార్ట్మెంట్లలో ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్న వాళ్ళల్లో కూడా ఒకతను నా సొంత మనుషుల దగ్గరే ఒక దీని మీద అని చెప్పననేసి ఇంటీరియర్ వర్క్ చేస్తాను అని చెప్పననేసి డబ్బులు తీసుకోవటం జరిగింది. అతని పేరు వంకా సుబ్రహ్మణ్యం. గుర్తుపెట్టుకోండి. ప్రతి వారం నేను ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళు ఎక్కడ మీకు తగిలినా కానీ దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళు ఒక ఫ్రాడ్ నా కొడుకులు, చీటర్స్. ఇది నేను చాలా ధైర్యంగా చెప్పగలను. చాలామంది పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా పర్సనల్గా నేను అనుభవించినవి, నా సొంత మనుషులు డబ్బులు ఇచ్చి ఇరుక్కబోయినవి. వంకా సుబ్రహ్మణ్యం, వాడి కంపెనీ పేరు వచ్చేసి హ్యాపీ ఇంటీరియర్ డిజైనర్. వాడి ఆఫీస్ వచ్చేసి నిజాంపేట్, ప్రగతి నగర్, నిజాంపేట్, కుకట్పల్లి దగ్గరలో ఉండేటువంటి ఏరియాలో వాడి ఆఫీసు. వాడు ఇప్పుడు దాకా దగ్గర ఈ అపార్ట్మెంట్లు కొన్న వాళ్ళందరి దగ్గర దీనికి ఇంటీరియర్ వర్క్ చేస్తాను ఇంకోటి అని చెప్పననేసి గత 3-4 సంవత్సరాల నుంచి అనేది 3-4 కోట్ల రూపాయలు దొబ్బేశాడు. ఎవరికి పని చేయలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా తెలియదు. అది ఏమవుతుంది అనేది ముందు చూడాల్సి వస్తుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వంకా సుబ్రహ్మణ్యం, హ్యాపీ హోమ్ ఇంటీరియర్స్ కంపెనీ పేరు. ఆ తర్వాత వచ్చేసి ఉండేది నిజాంపేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీకు తగలొచ్చు. ఎవరు కూడా డబ్బులు వాడికి ఇచ్చి మోసపోవద్దు. అట్లాగే నెక్స్ట్ వీక్ ఇంకోటి గురించి నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ ఇంకోటి. ఇక నుంచి ప్రతి వీడియోలో ఒక్కో మనిషి గురించి
చేసిన ఫ్రాడ్ గురించి వాడి పేరు, వాడు ఉండే ఏరియా, ఊరు, ఇంకోటి అనేది చెప్తాను. ఫోన్ నెంబర్లు ఇస్తే బాగుండదు, అందుకని నేను ఫోన్ నెంబర్లు ఇవ్వట్లేదు. సో ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎక్కడ ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. మీ డబ్బులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, మీ అవసరాలకు వాడుకోండి, మీ డెవలప్మెంట్కి వాడుకోండి. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత డబ్బులు దాచిపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.